తెలుగు తేజం స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన స్టార్ ప్లేయర్ యమగుచిపై వరుస సెట్లలో సింధు గెలిచింది. ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో యమగుచిని ఓడించింది. ఇక ప్రతి గేమ్ చివరి వరకు హోరాహోరీగానే సాగింది. అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 50 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ను ముగించింది. యమగుచిపై సింధుకు ఘనమైన రికార్డేమీ లేదు. 2026లో ఈ మ్యాచ్ కాకుండా మరో 3 ఇరువురు తలపడ్డారు. అందులో 2 సార్లు యమగుచిని విజయం సాధించింది. మలేషియా ఓపెన్లో యమగుచి మధ్యలోనే రిటైర్డ్ హాట్గా వెళ్లడంతో సింధును విజయం వరించింది. ఇక థాయిలాండ్ ఓపెన్ క్వార్టర్స్లో సింధుపై యమగుచి గెలిచింది. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్లోనూ యమగుచిదే విజయం. ఇక ఇప్పటి పోరులో తొలి పాయింట్ నుంచి మ్యాచ్ గెలిచే వరకు పట్టు వదలలేదు. మధ్యలో యమగుచి నుంచి కాస్త పోటీ ఎదురైనా సంయమనం కోల్పోకుండా వరుసగా 2 గేమ్లను కొట్టేసింది. అటు జపాన్ ఓపెన్ సూపర్ సాధించిన పీవీ సింధును పలువురు ప్రశంసిస్తున్నారు. పీవీ సింధును అభినందిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ట్వీట్స్ చేశారు.